మన సమావేశానికి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల వీసీకే ఇన్ఛార్జి అదేవిధంగా వీసీకే హెడ్ క్వార్టర్స్ సెక్రటరీ బాలసింగం గారు వచ్చారు. వారికి స్వాగతం. వీసీకేని మేము ఎంపిక చేసుకొని వీసీకేలో ద్రవిడ బహుజన సమితిని విలీనం చేయాలని ఆలోచన చేసినప్పుడు చెన్నైలో వెళ్ళి కలవడం జరిగింది తిరుమావళవన్ గారిని. ఆయన మీరు ఎందుకు వీసీకేలో చేరాలనుకుంటున్నారు అని అడిగాడు. మా గురించి తెలిసి కూడా నేను అప్పుడు ఏమన్నానంటే అన్న ఈ పాయింట్ వినాలి మీరు ఇప్పటిదాకా చెప్పి, చరిత్రని రాజకీయాలని అన్నింటినీ మనము నార్త్ సెంట్రిక్గానే అర్థం చేసుకుంటున్నాము, నార్త్ కేంద్రంగానే అర్థం చేసుకుంటున్నాము, వ్యాఖ్యానించుకుంటున్నాము, అన్వయించుకుంటున్నాము. మరి సౌత్ చరిత్ర ఏంటిది, సౌత్ పాత్ర ఏంటిది? బుద్ధుడి దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటికి నరేంద్ర మోడీ వరకు అన్ని నార్త్ కేంద్రంగానే మన చర్చలు ఉంటున్నాయి. ఇక్కడ శాతవాహనులు అశోక చక్రవర్తితో సమానంగా పరిపాలించారు. మనకు తెలియదు, చరిత్రని మనం పట్టించుకోము. శుంగ డైనాసిటీని ధ్వంసం చేసి ఒక ఆ నిరంకుశ బ్రాహ్మణ రాజ్యాన్ని కూల్చేసింది మన సౌత్ ఇండియన్స్, ముఖ్యంగా ఆంధ్రులు. ఆ చరిత్రని మనం పట్టించుకోము. హిస్టరీలో ఫ్రమ్ ది బిలో అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చరిత్రని కింది నుండి చూడాలి అనేది కూడా, ఎంతసేపటికి పైనుండి చూడడమే కాకుండా. అందుకని సౌత్ ఇండియాలో వచ్చిన చాలా గొప్ప ఉద్యమాలని నార్త్ ఇండియా తోటి పోలుస్తూ ఇక్కడ అండర్మైన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ జరిగిన ఉద్యమాలకి ఒక రిఫరెన్స్ ఉండదు, సంభాషణల్లో కానీ ఉపన్యాసాల్లో కానీ సౌత్ ఇండియాలో జరిగిన ఉద్యమాల గురించిన ప్రస్తావనే ఉండదు. ఒక్క వామపక్ష ఉద్యమాల్లో మాత్రమే మనం తెలంగాణ సాయుధ పోరాటంతో మొదలు పెడతాము. ఆ కీర్తి ఒకటే మనకి అప్పుడప్పుడు మన ప్రసంగాల్లో కనిపిస్తుంది, లేదా నక్సలైట్ పోరాటాలు. ఈ జనరల్గా జరిగే బహుజన పోరాటాల చరిత్ర అయితే అసలు రిఫరెన్సే ఉండదు, అన్ని నార్త్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక హరళయ్య, రవిదాస్ ఎంత గొప్పోడు, రవిదాస్ కంటే చాలా వందల సంవత్సరాల ముందు వాడు హరళయ్య. మనం హరళయ్యని పట్టించుకోము. ఈ పక్కనే కర్నూలు పక్కనే ఉంటుంది హరళయ్య సమాధి. ఒక రకంగా తెలుగుడు ఆయన. అందుకని ఆధ్యాత్మిక చరిత్ర చూసుకున్నా, రాజుల చరిత్రను చూసుకున్నా, సామాజిక చరిత్రను చూసుకున్నా సౌత్ ఇండియాని ఇగ్నోర్ చేస్తున్నారు. దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు. తిరుమావళవన్ గారు ఈ సౌత్ ఇండియా నుంచి మొత్తము దళిత సమాజానికి ఉన్న ఏకైక రిప్రజెంటేటివ్, అన్కాంప్రమైజ్గా ఫైట్ చేస్తున్న లీడర్ కాబట్టి మీ నాయకత్వంలో మేము పనిచేయాలనుకుంటున్నామని మేమందరం కూడా వీసీకేలో విలీనం చేయడం జరిగింది, ద్రవిడ బహుజన సమితిని. ఆ సందర్భంగా చాలా సీరియస్ చర్చలు చేశాం. మా జనరల్ సెక్రటరీ చెరిపల్లి ఆనంద్, అదేవిధంగా మా సెక్రటరీ కొయ్యడ కిరణ్ కుమారు, ఇంకో సెక్రటరీ నల్ల రమేష్, మా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మచ్చ దేవేందర్, అదేవిధంగా శ్యాము, ఇంకా మేము మా ట్రెజరర్గా ఉన్నటువంటి దానబోయిన రవి సుదీర్ఘంగా చర్చలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. సౌత్ ఇండియాకి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీసీకే ఏమైనా చేస్తే బాగుండు అని. దాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.